అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిర్ణయం. రచయిత చిలుకూరి లక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, అక్క పాల కుర్రాడి కేకతో నాకు మెలకువ వచ్చింది. పాల కుర్రాడు వచ్చినాడంటే గడియారం వంక చూడాల్సిన పని లేదు, ఆరై ఉంటుందనే లెక్క. తలుపు తీసి పాలు పోయించుకుంటూనే ఎదురింటి వైపు చూశాను. అప్పటికే సీత ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఉంది. ఎంత బాగేసింది అనుకొని ముగ్గు వైపు చూస్తుండగానే ఇంట్లోంచి చంకలో బిందెతో బయటకొచ్చింది సీత. ఈ వేళకే తలస్నానం చేసి పొడవాటి వెంట్రుకలను జారుముడేసి ముడికి కొన్ని మల్లెపూలు చుట్టి ముఖానికి పసుపు రాసి పెద్ద బొట్టు పెట్టి కళ్ళకి కాటుక దిద్ది కొత్త చీర కట్టుకొని ఎంతో అందంగా ఉంది సీత. నన్ను చూస్తూనే నవ్వుతూ ఎప్పుడొచ్చినావక్క అంటూ పలకరించింది. రాత్రి సీత అన్నాను. అలా అంటూ ఉండగానే అమ్మా పాలు అంటూ పిల్లలిద్దరూ ఊరంతా వినబడేటట్లు గట్టిగా అరిచారు. అంతే, పాలగిన్నెతో వంటింట్లోకి పరిగెత్తాను. గ్యాస్ స్టవ్ వెలిగించి పాలగిన్నెను స్టవ్ మీద ఉంచాను. పాలగిన్నె వైపు చూస్తున్నానే కానీ నా ఆలోచనలన్నీ సీత గురించే. నేను 3 రోజులు ఊరికి పోయి వచ్చేటప్పటికి సీతలో ఎంత మార్పు వచ్చింది. 3 ఏళ్లుగా సీతను చూస్తున్నాను. ఎన్నడూ సీత ముఖంలో ఇంత కళ చూడలేదు. ఎప్పుడూ ఏదో దిగులుతో ఉన్నట్లు కనిపించేది. పైగా ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడదు. ఇల్లు అద్దెకిచ్చిన ఆమెతో కూడా మాట్లాడేది కాదు. ఎప్పుడైనా నేను మాట్లాడిస్తే పొడిపొడిగా 2 మాటలు మాట్లాడేది. ఏమిటి సీత, ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటావు అంటూ నేనే కొంచెం చనువుగానే అంటూ ఉండేదాన్ని ఎప్పుడైనా. ఏమోనక్క, నా మనసేమీ బాగుండదు. ఇంట్లో గొడవలతో నా మీద నాకే తక్కువ భావం. అందువల్ల ఎవరితోనూ మాట్లాడాలి అనిపించదు అనేది. ఇంట్లో గొడవలు అందరికీ ఉన్నవే. అట్లా నలుగురితో కలిసిమెలిసి ఉంటేనే నీకు మనసు బాగుంటుంది అనేదాన్ని. పాలు పొంగుతూ ఉంటే స్టవ్ను కట్టేశాను. పిల్లలిద్దరినీ తయారు చేసి పాలు తాపి ప్రైవేట్కి పంపించాను. బండెడు అంట్లు తోమానో లేదో సుశీల కాఫీ అంటూ మావారు కేక పెట్టారు. తెస్తున్నానండి అంటూ కేక పెట్టేసి 2 నిమిషాల్లో కాఫీ తయారు చేసుకొని జానెడు గ్లాసుకు పోసుకొని మంచం దగ్గరికి పోయాను. మావారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఏమండి కాఫీ అంటూ ఆయన్ని కుదుపుతూ లేపాను. లేచి కూర్చున్నారు. ఇప్పుడే కదా కాఫీ అంటూ కేక పెట్టారు, అంతలోనే గుర్రు పెడుతున్నారు అంటూ కాఫీ అందించాను. ప్రయాణ బడలిక మరి అన్నాడు ఆవులిస్తూ. అయ్యో పాపం, మీకు మాత్రమేనా బడలిక, మాకు లేదా? ఎంతైనా మగమహారాజులు కదా, ఏమన్నా సరిపోతుంది. వస్తానయ్యా, ఇంట్లో చాలా పనుంది అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయినాను. 12 గంటలయ్యింది. ఇల్లంతా దుమ్ము దులిపి బండలన్నీ కడిగి వంట కూడా పూర్తి చేసి అప్పటికి బాగా అలసిపోయాను. మంచం మీద నడుం వాలుద్దాం అనుకుంటూ ఉండగానే తలుపు కొడుతున్న శబ్దం అయ్యింది. గడియ పెట్టలేదు, లోపలికి రా సీత అన్నాను. అబ్బా, ఎంత బాగా కనుక్కున్నావక్క అంటూ నవ్వుతోంది సీత లోపలికి వస్తూ. అర్ధగంట నుంచి నీకోసం చూస్తూనే ఉన్నాను. నీవు వస్తావని నా పని కూడా అయిపోవచ్చిందిలేమ్మా, కూర్చో వస్తాను అంటూ మంచం చూపించాను. పర్వాలేదు లెక్క, నేనేమన్నా కొత్తదాన్నా అంటూనే నాతో పాటు వంటింట్లోకి వచ్చింది. పీట వేసుకొని కూర్చుంది. పప్పుకు తిరగమూత పెట్టేందుకు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. 4 రోజులు నీతో మాట్లాడకపోతే ఎన్నో రోజులైనట్లు ఉందక్క అంది సీత. అవునా అన్నాను నవ్వుతూ. ఊర్లో అందరూ బాగున్నారా అక్క? బాగున్నారు. మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టింది, ఎంత బాగుందో. పెద్ద పెద్ద కళ్ళు దానివి అన్నాను. అయ్యో ఆడపిల్ల అంటూ ఏదో అనబోయింది. అయ్యో అంటావెందుకు, వాడికేమన్నా 2-3 ఆడపిల్లలా? ఒక్కగానొక్క ఆడపిల్లే కదా. అయినా ఆడపిల్ల తక్కువేమి, మగపిల్లాడు ఎక్కువేమి. ఈ కాలంలో ఆడపిల్లలే నయం సీత. తల్లిదండ్రులంటే ప్రాణంగా చూసుకుంటారు. ఏమోనక్క, మంచి మొగుడు దొరికితే పర్వాలేదు. నీవన్నట్లుగానే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారేమో. నా పరిస్థితి చూడు, మా అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచినారు. దాదాపు 18 ఏళ్ళు ఏ కష్టమూ లేకుండా పెరిగినాను. నా దురదృష్టం నాకు ఇట్లా భర్త దొరకడం. ఆయనకు ఆ ఉంచుకున్న దాని మీదే ప్రాణమంతా అంటూ బాధగా మొహం పెట్టింది. అవును సీత, కొత్త చీరలా ఉందే,
ఏమి ఈరోజు కట్టుకున్నావు? ఏమిటి విశేషం? పండుగలు పబ్బాలు ఏమీ లేవుగా. చాలా బాగుందమ్మా ఈ చీర. అలా టాపిక్ మార్చాను. సీత మొహం వెలిగిపోయింది. పెళ్లి రోజా అన్నాను. అదేం కాదక్క, మా ఆయనకి అయ్యప్ప మాల వేయించినాను. మళ్ళీనా అన్నాను. అవునక్క, అయ్యప్ప స్వామి దయతో ఈసారన్నా ఆయన మనసు మారుతుందని ఆశ. అందుకే చాలా నిష్టతో నేను కూడా పూజలు చేస్తున్నానక్క. ఇంకా ఆ ముండవైపు కన్ను ఎత్తి చూడడని అనిపిస్తా ఉంది. మీ వారు వచ్చే టైం అయింది కదా, నేను వస్తానక్క మరి అంటుండగానే మా వారు రానే వచ్చారు. సీత వెళ్ళిపోయింది. సుసి తొందరగా వడ్డించు, ఆఫీసులో చాలా పని ఉంది అంటూనే బాత్రూంలోకి వెళ్ళారు. 2 నిమిషాల్లో ముఖం తడి ఒత్తుకుంటూ కంచం ముందు కూర్చున్నారు. ఎప్పుడూ తొందరే, ఏ రోజు తీరిగ్గా ఉన్నారని అంటూనే వడ్డించాను. ఆత్రంగా భోజనం చేస్తున్నారు. సీత భర్తకి అయ్యప్ప మాల వేయించిందండి పాపం, ఇది 3వసారేమో అన్నాను. అవును, పొద్దున ఆఫీస్కు పోయేటప్పుడు నల్లబట్టల్లో కనిపించాడు. ఆ మనిషికి ఎన్నిసార్లు మాల వేయించినా అంతే, కుక్కతోక వంకర. మాల వేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకున్నాడంట సీత భర్త అన్నాను. మరి కాస్త అన్నం వడ్డించి చారు పోస్తూ. ఎందుకు ఒప్పుకోడు? ఆ 40 రోజులు హాయిగా ఉంచుకున్నామెతో గడపచ్చు కదా అని అతని ప్లాన్. అతనికి మాల వేసుకుంటేనే మేలు, ఎందుకంటే భార్య ఏమీ అనదు. పైగా భర్తని భర్తగా కాకుండా దేవునిగా చూస్తూ పూజలు చేస్తుంది. మిగతా రోజుల్లో అయితే ఎప్పుడూ గొడవలే కదా. ఇది మంచి అవకాశం అతనికి అన్నారాయన. పాపం సీత అమాయకురాలండి. భర్తని మంచి మార్గంలో పెట్టాలని ఆ అమ్మాయి తాపత్రయం. అది కాదు సుసి, ఆ మనిషి ఎట్లానూ మారడు. ఆ కనిపించని దేవుళ్ళ కోసం అంతంత డబ్బు ఖర్చు పెట్టే కన్నా ఆ పిల్లల పేరిట ఇంత డబ్బు రికరింగ్ డిపాజిట్లు చేస్తే చదువులకో ఉద్యోగాలకో ఉపయోగపడుతుంది కదా. ఇది మరీ బాగుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. భర్త ప్రవర్తన మారితే తన సంసారం అందరి సంసారాల్లాగా సుఖంగా సంతోషంగా ఉంటుందని సీత తాపత్రయం అన్నాను. ఆయన భోజనం చేసి 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరారు. వచ్చేటప్పుడు కాఫీ పొడి తీసుకురండి అని చెప్పేసి తలుపు వేసుకొని కాసేపు మంచంపై నడుం వాల్చాను. సాయంత్రం 5:30 అవుతుంది. అప్పటికి ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాలేదు. పిల్లలిద్దరూ ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారు. నేను కాఫీ తాగుతూ కూర్చొని ఉన్నాను బయటి గదిలో. అమ్మా హరి వాళ్ళు రేపు అయ్యప్ప పూజ చేస్తున్నారంటమ్మా, మనం పోదామా అని అడుగుతున్నాడు బాబుగాడు. వద్దురా, మనల్ని పిలవలేదు కదా, పిలవకున్నా మనం పోకూడదు అంది దీపిక. 8 ఏళ్ల వయసులోనే పెద్ద ఆరిందాలా మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది నాకు. అంతలోనే ఎప్పుడు వచ్చిందో సీత, మిమ్మల్ని పిలవకుండానే పూజ జరుపుతామా బుజ్జి? రేపొద్దున్నే స్నానాలు చేసి తయారై వచ్చేయండి. అక్క నీవు కూడా తొందరగా పని ముగించుకొని రా అక్క, మీ వారికి కూడా చెప్పండి. అందరికీ రేపు మా ఇంట్లోనే భోజనాలు అని పాఠం ఒప్పచెప్పి వెళ్ళిపోతుంటే, ఉండు సీత, కాఫీ తాగిపోదువు అంటూనే వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్కులోంచి కాఫీని కప్పులోకి పోసుకొని తీసుకువచ్చాను. ఎందుకక్క అంటూనే కాఫీ కప్పు అందుకుంది సీత. పిల్లలిద్దరితో నేను సీత వాళ్ళింటికి వెళ్ళేటప్పటికే ముందుగది అంతా అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలతో దద్దరిల్లిపోతోంది. పెరట్లోంచి మధ్యలోకి చేరుకున్నాం. సీత ఇంకా వాళ్ళ బంధువులు ఎవరో 10 మంది దాకా ఆడవాళ్ళు ఉన్నారు. సీత నవ్వుతూ చాపవేసి కూర్చోబెట్టింది మమ్మల్ని. బయట గదిలోకి దృష్టి సారించాను. భక్తి పారవస్యంతో భక్తాదులంతా పాట పాడుతున్నారు. దేవుని గదిని ఎంతో బాగా అలంకరించారు. మెట్లు మెట్లుగా ఉన్న నల్లని చెక్కతో చేసిన పీఠాన్ని 2 వైపులా పండ్లతోనూ పూలతోనూ అలంకరించి పీఠం మీద అయ్యప్ప ఫోటోని ఉంచి శబరిమలలో ఎట్లా అలంకరించారో అట్లా అలంకరించారు లేతరి కొబ్బరి ఆకులతో. గంట తర్వాత పూజ ముగించి అందరినీ ప్రసాదం తీసుకోవలసిందిగా గురుస్వామి చెప్పేసరికి అందరూ వరుసగా పూజ గదిలోకి పోయి దేవునికి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వస్తున్నారు. భోజనం ముగించుకొని మేము ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అయ్యింది. ఆ రోజు గణేశుడు గుడిలో సీత భర్తకి ఇరుముడి వేస్తారట. రమ్మని పట్టుబడితే వెళ్ళాను. ఇరుముడి వేసుకున్నాక అక్కడ నుంచి అట్లే బస్సు ఎక్కి శబరిమలకు పోతారట. మేము గణేశ గుడికి చేరుకునేటప్పటికి 50-60 మంది దాకా అయ్యప్ప స్వాములున్నారు.
స్వాముల బంధుమిత్రులంతా అక్కడ ఉండటం వలన గుడిలో కోలాహలంగా ఉంది. బంధుమిత్రులంతా స్వాముల కాళ్ళకి మొక్కుతున్నారు. నేను దూరంగా ఉండి గమనిస్తున్నాను. ఎవరి భక్తి వాళ్ళది మరి. నా పక్కనున్నామే ఎవరితోనో చెబుతోంది. ఇరుముడి అంటే దేవుని రూపమట. అందుకే ఇరుముడి మూటను ఎక్కడా కింద పెట్టకూడదట. దేవుణ్ణి దర్శించేటంత వరకు తలపైనే ఉంటుందంట. శబరిమలకు వెళ్ళలేని భక్తులు కొంతమంది ఇరుముడిలో ముడుపుగా డబ్బు, కొత్త బట్టలు ఉంచుతారట. ఆ బట్టల్ని స్వామి దగ్గర ఉంచి తీసుకువస్తారట. వాటిని ధరిస్తే మంచిదట. అందాక విన్నామే చేతుల్ని జోడించింది. అది భయమో భక్తో తెలియలేదు నాకు. ఇరుముడి కార్యక్రమం ముగిసేసరికి మధ్యాహ్నమయ్యింది. స్వాములందర్నీ బస్సు ఎక్కించుకొని వెళ్ళిపోయింది. నేను సీత ఇంటిదారి పట్టాము. సీత సంతోషం చెప్పడానికి వీలు లేకుండా ఉంది. తన బ్రతుకంతా మారిపోయినట్టుగానే భావిస్తోంది. ఆంటీ, అమ్మకు జ్వరం వచ్చింది, నిన్ను రమ్మనింది. సీత కొడుకు వచ్చి చెప్పాడు. ఎప్పటినుంచి అంటూనే తలుపు అడ్డం వేసేసి సీత వాళ్ళింటికి వెళ్ళాను. చేయి పట్టి చూద్దును కదా, కాలిపోతోంది. డాక్టర్ దగ్గరికి పోదాం పద సీత అన్నాను. వద్దులేక్క, నీ దగ్గర ఏమన్నా మాత్రలుంటే ఇవ్వు అంది. ఇంటికొచ్చి హోమియోపతి మాత్రలుంటే పట్టుకెళ్ళాను. ఏం సీత, ఉన్నపాటున జ్వరం ఎట్లా వచ్చింది? నిన్నటి వరకు బాగున్నావే, ఏమైనా భయపడ్డావా అంటూ అడిగేసరికి భోరున ఏడ్చేసింది. అవునక్క, నిన్న రాత్రి పీడకల వచ్చింది. కలలో నేను పిల్లలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన నవ్వుతూ వస్తున్నాడు. మేము ఆనందపడిపోయినాం. అంతలోనే భయంకరమైన మాంత్రికురాలు మా ముందు ప్రత్యక్షమై పిల్లల్ని అగాధంలోకి తోసివేసింది. అమ్మా నాన్న అంటూ పిల్లలు కేకలు వేస్తుంటే ఆయన్ని మాంత్రికురాలు ఎత్తుకుపోయింది. నేను భరించలేక రైలు కింద పడ్డానంట. పిల్లలిద్దరూ దిక్కులేని వాళ్ళైపోయినారంట. ఇంకా ఏమేమో కలలు వచ్చినాయి. అన్నీ గుర్తుకు లేవక్క. నాకు మెలకువ వచ్చేసరికి భయమేసింది. ఏడుపు ముంచుకొచ్చింది. తెల్లారేదాకా ఏడుస్తూ ఉండిపోయినాను అని చెబుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. సీత అలా చెబుతుంటే నాకు ఏడుపొచ్చింది. నీకు ఆందోళన వల్లే అట్లా కలలు వస్తాయిలే సీత. దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ధైర్యంగా ఉండు, అంతా సవ్యంగానే జరుగుతుంది. లేనిపోనివి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అంటూ నచ్చజెప్పి వచ్చాను. ఇంటికొచ్చాక నా మనసు నెమ్మదిగా లేదు. సీత గురించే ఆలోచనలు. సీత భర్త శబరిమల నుంచి వస్తున్నట్టే బస్సు దిగేసి ఆ ఉంచుకున్నామె దగ్గరికి పోతే సీత ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అనుకుంటూ ఉంటే నా గుండె జల్లుమంటోంది. అట్లా జరగనీయద్దు స్వామి, అయ్యప్ప, ఆ అమాయకురాల్ని పిల్లల్ని నీవే కాపాడు తండ్రి అంటూ మనసులోనే మొక్కుకున్నాను. ఆ వేళ ఆదివారం. మా వారికి కాఫీ ఇచ్చాను. అప్పుడే 4 గంటలైందే అంటూనే కాఫీ అందుకున్నారు. నిద్రపోయి లేచినందువల్ల ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సీత కొడుకేనా ఆ అబ్బాయి అన్నాడు వరండాలో మా వాడితో ఆడుకుంటూ ఉన్న హరిని చూసి. అవును అన్నాను నేను కాఫీ తాగుతూ. వాళ్ళ నాన్న వచ్చినాడా శబరిమల నుంచి? ఊహూ, రాలేదు. ఎన్నాళ్ళు పడుతుందా? అప్పుడే 10 రోజులయ్యింది. అతను రాలేదని సీత దిగులు పడుతూ ఉంది. ఆ పిల్లని చూస్తుంటే నాకే భయమేస్తోంది. నిన్నటి వరకు ఒకటే జ్వరం, ఈరోజు బాగుంది. టమోటాలు 2 రూపాయలకు కేజీ అంటూ బండివాడి కేకతో కాఫీ గబగబా తాగేసి బయటికొచ్చేశాను. అప్పటికే టమోటాల బండివాడు అల్లంత దూరంలో వెళ్ళిపోతున్నాడు. ఎందుకో సీత ఇంటివైపు చూశాను. సీత వాకిట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. సీత ఆశని నిరాశ చేయకు స్వామి అనుకున్నాను. సీత ఒంట్లో బాగుందా అడిగాను. బాగుందక్క, మా ఆయన ఇంకా రాలేదు అంది. అంతలోనే ఓ కుర్రాడు సైకిల్లో వచ్చి సీత ఇంటి ముందు ఆగాడు. వదినా, అన్నయ్య వచ్చి 2 రోజులయ్యింది, వాళ్ళింట్లో ఉండాడు అని చెప్పాడు ఆ కుర్రాడు. పిచ్చిదానిలా ఆ కుర్రాడి వైపు చూసింది. మొహానికి కొంగు కప్పుకొని ఏడ్చేసింది. నేను దగ్గరకు వెళ్ళి ఓదార్చుదాం అనుకునేటంతలో కళ్ళు తుడుచుకొని లేచి నిలుచుంది. అక్క, ఆయన వచ్చినాడంట, పిల్లోడు వచ్చి చెప్పినాడు, దాని దగ్గర ఉన్నాడంట. ఏడుపు గొంతుతో చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేనున్నానని కూడా చూడకుండా తలుపు వేసుకుంది. లోపల ఏం చేస్తోంది? తలుపు తడుదామా అనిపిస్తోంది. ఎవరినైనా పిలుద్దామా అనిపించింది. గుట్టుగా ఉన్న సీతని రచ్చకీడ్చినట్లు అవుతుందేమో. ఇంట్లోకొచ్చేశాను. బయటి గది కిటికీలోంచి చూస్తున్నాను. 5 నిమిషాలలో తలుపు తీసుకొని బయటకొచ్చింది. అతి మామూలుగా ఏమీ జరగని దానిలా ఉంది. హరిని కేకేసి పిలిచింది. మా వరండాలోంచి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
మరెక్కడి నుంచో రెండో కొడుకు తల్లిని చేరుకున్నాడు. ఇంటికి తాళమేసింది. అంతలోనే అటువైపుగా వస్తున్న ఆటోని పిలిచింది. అందులో వెళ్ళిపోయారు ముగ్గురు. 2 రోజులయ్యింది. వేసిన తాళం వేసినట్టే ఉంది. సీత ఏమయ్యింది? పిల్లలతో సహా ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు కదా? ఇంకెప్పుడు ఇక్కడికి రాదా? ఎన్ని ప్రశ్నలు నా బుర్రలో గింగిర్లు కొడుతున్నాయి. 3వ రోజు సాయంత్రం సీత పిల్లలతో ఇల్లు చేరుకుంది. సీత అమ్మ కూడా తోడు వచ్చినట్టుంది. వెంటనే నా దగ్గరికొచ్చింది. ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయినావు సీత అన్నాను. బయట గదిలో చాపపైన ఇద్దరం కూర్చున్నాం. ఏమోనక్క, నాకేం జ్ఞాపకం లేదు. ఆటో ఎక్కి దాని ఇంటికి పోయినాను. ఆయన్ని ఆ ఇంట్లో చూసేసరికి నా మతి పోయింది. ఇంత చలిలో ఎంతో నిష్టతో అందరూ హాయిగా పడుకునే వేళలో నేను చలికి వణుక్కుంటూ చన్నీళ్ళ స్నానాలు చేసి ఎంతో భక్తితో పూజలు చేస్తే ఆఖరికి నాకేం మిగిలిందక్క? పూజలు నావి, పుణ్యం దానిది. ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడని దేవుళ్ళకి మొక్కి పూజలు చేసి చేసి నా ప్రాణం విసిగిపోయింది. ఊరికే అన్నారా పెద్దలు, పుణ్యం కొద్దీ పురుషుడని. నా అదృష్టం బాగలేదు. నా రాతని ఏ దేవుడూ మార్చలేడు. అతని అలవాట్లని దేవుడే క్షమించనప్పుడు నేనెందుకు క్షమించాలి? అందుకే అక్క, విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను. సగం జీతం భరణంగా రాయించుకుంటాను. నిజానికి అతని డబ్బు నాకు అవసరం లేదు. కానీ జీతం మొత్తం అతనికే ఉంటే దానితో హాయిగా ఉంటాడు. ఇంకా ఆ మనిషి మొహం చూడకూడదనుకున్నానక్క. అతని నీడలో నా పిల్లలు పెరగకూడదు. అందుకే అక్క, ఈసారి ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నాను. నీ సహాయం నాకు కావాలక్క అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. నేను సీత నోటి నుంచి వస్తున్న మాటలు విని దిమ్మెరపోయి చూస్తున్నాను. ఏం సహాయం సీత అన్నాను అప్రయత్నంగా. మీ ఆయనకు తెలిసిన ఏ ఆఫీసులోనన్నా చిన్న ఉద్యోగం ఇప్పించక్క. ఆఖరికి కసువు ఊడ్చేదైనా సరే, ఎట్లయినా సరే నువ్వే చెప్పి సాయం చేస్తే నేను నా పిల్లలు ఎట్లో బతుక్కుంటాము. సరేలే సీత, ఆయనతోనూ చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు 2 కాన్వెంట్ స్కూళ్ళు పెట్టారు. నువ్వు ఇంటర్ పాస్ అయినావు కదా, ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నువ్వేమి దిగులు పెట్టుకోవద్దు అన్నాను. అమ్మయ్య, ఎంత ధైర్యం వచ్చిందక్క అంటూ లేచి నిలబడింది. సీత కన్నుల్లో కొత్త వెలుగు కనిపించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.